నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. ఓ ఇంట్లో అరకిలో వెండి నాణేలు ఎత్తుకెళ్లిన దుండగులు. పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించిన పరువు హత్య. కుమార్తెను ప్రేమిస్తున్నాడని యువకుణ్ణి చంపిన యువతి తండ్రి. ఉత్తరప్రదేశ్లోని ఓ కర్మాగారంలో బాయిలర్ పేలి 3 మృతి. సమస్య ఉందని చెప్పినా పట్టించుకోలేదని కార్మికులు ఆరోపణ. ఉక్రెయిన్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న పుతిన్. అప్పుడే యుద్ధం ముగింపునకు మార్గం సుగమమవుతుందని వ్యాఖ్య. హవాయిలో మళ్లీ నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం. 1000 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న లావా. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంట్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి 500 గ్రాముల వెండి నాణేలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడనే నెపంతో సాయికుమార్ అనే యువకుణ్ణి యువతి తండ్రి హతమార్చాడు. ముప్పిరితోటకు చెందిన సాయికుమార్ చదువు మానేసి గ్రామంలో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి సాయికుమార్ను చంపేందుకు పన్నాగం పన్నినట్లు బంధువులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ శివార్లో మిత్రులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా అక్కడికి చేరుకొని గొడ్డలితో దారుణంగా దాడి చేశాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్లోని ఓ కర్మాగారంలో బాయిలర్ పేలి 3 కార్మికులు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుణ్ణి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన సమయంలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు. బాయిలర్ బోల్టులు వదులుగా ఉన్నాయని ఫిర్యాదు చేసినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోలేదని మిగతా కార్మికులు ఆరోపించారు. కంప్రెసర్ సరిగ్గా పనిచేయకపోవడంతో వేడి గురించి సమాచారం లేదని బాయిలర్ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని చెప్పారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కేసులో 5 రోజులైన నిందితుడు పోలీసులకు చిక్కలేదు. దర్యాప్తులో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుండటంతో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. విస్తృతంగా సీసీ ఫుటేజ్లు పరిశీలించినా అనుమానాస్పద దృశ్యాలేవీ చిక్కలేదు. దీంతో మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. బాధితురాలికి అనుమానితుల ఫోటోలను మరోసారి చూపించి విచారణ వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనలో నిందితుడెవరో అంతు చిక్కడం లేదు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఘటన జరగ్గా ఇప్పటికీ ఆగంతకుడు ఎవరో గుర్తించలేదు. 4 ప్రత్యేక బృందాలు, సీసీ ఫుటేజీలు, వివిధ ప్రాంతాల్లో తనిఖీలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విస్తృతంగా దర్యాప్తు చేసినా పురోగతి మాత్రం కనిపించలేదు.
బాధితురాలు, నిందితుడి చిత్రాలు, అనుమానితులను సరిగా గుర్తించలేకపోవడం ఒక సమస్యగా మారితే దర్యాప్తు చేస్తున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడం సవాలుగా మారుతోంది. బాధితురాలు చెప్పిన వివరాలతో మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 22 గ్రామాల్లో అనుమానితుల గురించి ఆరా తీసినా పురోగతి లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ రైల్లోకి ఎక్కిన సమయంలోని సీసీ ఫుటేజీలను తనిఖీ చేసినా ఆధారాలు లభించలేదు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు 14 రైల్వే స్టేషన్లు ఉండగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్టేషన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కెమెరాలు లేవు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్టేషన్ల సీసీ ఫుటేజీలు పరిశీలించినా అనుమానాస్పద దృశ్యాలేవీ చిక్కలేదని తెలుస్తోంది. ఈ ఘటనలో రైలు నుంచి దూకేసిన బాధితురాలికి మరోసారి అనుమానితులను చూపించాలని పోలీసులు భావిస్తున్నారు. తొలిసారి అనుమానితుల ఫోటోలు చూపించినప్పుడు ఆమె గాయాలతో ఉన్నారు. ఘటన నుంచి ఆమె తేరుకోలేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితురాలికి ప్లాస్టిక్ సర్జరీతో పాటు వేలికి శస్త్రచికిత్స పూర్తయి కోలుకుంటున్నారు. ఇప్పటికే వేరువేరు కోణాల్లో సేకరించిన అనుమానితుల ఫోటోలను ఆమెకు చూపించనున్నారు. ప్రస్తుతం 2 అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఘటన జరిగినప్పుడు వీరిద్దరూ ఎక్కడున్నారో ఆరా తీస్తున్నారు. వారి సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఎక్కడున్నారో గుర్తించే ప్రయత్నం చేద్దామన్నా ఒకరి దగ్గర ఫోన్ లేదు. కళ్లు తాగి లారీలో బయట ప్రాంతాలకు వెళ్లారని ఒకరు చెప్పారు. గురువారం పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని మళ్లీ రికార్డు చేశారు. ఇంకా అదనపు సమాచారం ఏమైనా వస్తుందనే ఉద్దేశంతో అధికారులు ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నవమాసాలు మోసిన ఆ తల్లే బిడ్డను బలి తీసుకుంది. 18 రోజుల క్రితం ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ పసికందు ఏ పాపం చేసుకుందో ఏమో జన్మించిన అమ్మే హత్య చేసింది. హైదరాబాద్లో జరిగిన ఈ అమానవీయ ఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి. తమిళనాడుకు చెందిన ముదులైమణి, ఆరోగ్య విజ్జి ఇద్దరు దంపతులు రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి ఐడీఏ బండ్లగూడలో ఉంటున్నారు. శాస్త్రిపురం అలీనగర్లోని ఓ కంపెనీలో రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. 6 నెలల క్రితం ముదులైమణి అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా 2 మూత్రపిండాలు పనిచేయడం లేదని తేలింది. అప్పటికే ఆరోగ్య గర్భంతో ఉంది. 18 రోజుల కింద ప్రసవం జరగ్గా ఆడపిల్ల పుట్టింది. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఆరోగ్య తీవ్రంగా ఆలోచించి వేదనకు గురైంది. భర్త కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, ఆడపిల్ల పెద్దయ్యాక ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని భావించి ఈ నెల 25న 15 రోజుల పసికందును నీళ్ల బకెట్లో వేసి హతమార్చింది. పోలీసు కేసు నుంచి తప్పించుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తులు నీళ్లలో పడేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నాటకానికి తెరలేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. భర్తకు అనారోగ్యం చుట్టుముట్టడంతో బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి చంపుకునేంత దారుణానికి పాల్పడిన ఆరోగ్య చివరకు కటకటాల పాలైంది. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కూలి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వం మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేసే వరకు పోస్టుమార్టం నిర్వహించవద్దని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకులు, సిపిఎం, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్ పూర్తి బాధ్యత వహించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మంత్రులు అందించాలి, ముఖ్యమంత్రి మంత్రులు అందించాలి, ముఖ్యమంత్రి మంత్రులు కుటుంబాలకు. ఆదిలాబాద్లో పురపాలక శానిటరీ విభాగ అధికారులు హోటళ్లు, స్వీట్ దుకాణాల్లో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో మామ్స్ రెస్టారెంట్లో కుళ్లిన మాంసం, బొద్దింకలు, పురుగుల ఆహార పదార్థాలున్నట్లు గుర్తించారు. అలాగే వెంకటేశ్వర స్వీట్ హోంలో రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు. ఆయా దుకాణాల యజమానులకు భారీ జరిమానా విధించి పరిశుభ్రత పాటించకపోతే సీజ్ చేస్తామని శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ హెచ్చరించారు. వీళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఆ ఫ్రిడ్జ్లో నుంచి కాక్రోచ్ ఇవి బయటపడుతున్నాయి. అంటే చిన్న చిన్న
పురుగులు అట్లాంటివి. ఎందుకంటే వీటిని ఇంత అంటే వీళ్ళు దాదాపుగా ఒక 10 days బ్యాక్ నుంచి ఉంచినటువంటి చికెన్ అది ఇట్లా మొత్తం ఐస్ లాగా అయిపోయి ఫిష్ కానీ చికెన్ కానీ గడ్డగట్టిపోయింది. అయితే వీళ్ళు ఏంటంటే ఇన్సానిటరీ కండిషన్, అసలు ఎటువంటిది కూడా పారిశుద్ధ్యం అనేటువంటిది పాటించకపోవడం కిచెన్లో, తర్వాత పురుగులు బొద్దింకలు ఇటువంటివి తిరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి హోటల్ యజమానులందరికీ ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ హోటల్స్ మీరు చేస్తున్నారో ఇది ప్రజల ఆరోగ్యాలతో చిలగాటమాడినట్టు అవుతుంది. దయచేసి ఫ్రిడ్జులు కానీ తర్వాత మీ కిచెన్స్ కానీ వీటిని ఖచ్చితంగా పాటించేసి అందులో ఎటువంటి ఫార్మాలిటీస్ పాటించాలో పాటించాల్సిన అవసరం ఉంటుంది పారిశుద్ధ్యంకు సంబంధించినటువంటి. నిర్మానుష్య ప్రదేశం, అందులోనూ వేల ఎకరాల విస్తీర్ణం, ఇసుక ఫిల్టర్ చేసేందుకు కావలసినవన్నీ నీళ్లు. వాహనాలు పట్టుబడితే విడిపించేందుకు రాజకీయ నేతల అండ. అక్రమ ఇసుక దందాకు ఇంతకన్నా ఏం కావాలి? పాలమూరు జిల్లా ఉదండపూర్ జలాశయం ఈ దందాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. ఇక్కడ తయారు చేసిన ఫిల్టర్ ఇసుకను రాత్రిళ్లు యథేచ్ఛగా నగరాలు పట్టణాలకు తరలిస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఉదండాపూర్ జలాశయంలో ఫిల్టర్ ఇసుక మాఫియాపై ఈటీవీ ప్రత్యేక కథనం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండపూర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న జలాశయం ఫిల్టర్ ఇసుక దందాకు అడ్డాగా మారింది. జలాశయం నిర్మాణంలో భాగంగా చాలా చోట్ల మట్టి కోసం లోతైన గుంతలు తవ్వారు. వాటిలో పెద్ద ఎత్తున నీళ్లు నిల్వ ఉంటున్నాయి. ఆ నీటిని కొందరు అక్రమార్కులు ఫిల్టర్ ఇసుక దందా కోసం వినియోగిస్తున్నారు. వాగులు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తీసుకువచ్చి జలాశయంలోని నీటితో ఫిల్టర్ చేస్తున్నారు. ఇలా తయారైన ఫిల్టర్ ఇసుకను రాత్రిలు మహబూబ్ నగర్, షాద్నగర్, జడ్చర్ల వంటి ప్రాంతాలకు తరలించి లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఉద్దండపూర్ జలాశయం ప్రస్తుతం నిర్మానుష్య ప్రాంతం. ఇక్కడ దాదాపు 12 ఇసుక ఫిల్టర్ కేంద్రాలు ఉన్నట్లు అంచనా. ఇక్కడ తయారు చేసిన ఫిల్టర్ ఇసుక టిప్పరుకు 25,000, బెంజుకు 36,000 వరకు విక్రయిస్తున్నారు. ఈ మాఫియాకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నట్లు సమాచారం. ఫిల్టర్ ఇసుక వాహనాలకు ప్రత్యేకంగా ఎస్కార్ట్ కూడా ఉంటుంది. ఎక్కడ పోలీసులున్నారు, ఎక్కడ తనిఖీలు చేస్తున్నారనే విషయం ముందు వెళ్లే ఎస్కార్ట్ వాహనం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం చేరుతుంది. పోలీసులు ఉన్నారంటే వాహనాలను దారి మళ్లించి మరో మార్గంలో గమ్యస్థానాలకు చేర్చుతారు. ఒకవేళ వాహనాలు పట్టుబడితే రాజకీయ పలుకుబడి ఉన్న నేతల అండతో వాహనాలను విడిపిస్తున్నారు. కొందరు పోలీసులు సైతం ఇసుక మాఫియాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దండపూర్లో ఫిల్టర్ ఇసుక స్థావరాలను గుర్తించామని జడ్చర్ల సీఐ కమలాకర్ పేర్కొన్నారు. ఇసుక మాఫియా కట్టడి కోసం నిత్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇసుక వాహనాలు తిరిగే అన్ని మార్గాల్లో గస్తీని ముమ్మరం చేశామని వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదండాపూర్ గ్రామ శివార్లో ప్రాజెక్ట్ నిర్మాణం లోపల కొంతమంది అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్న సమాచారం ఉంది. రెగ్యులర్ గా మనం అర్ధరాత్రి సమయంలో సడన్ సర్ప్రైజ్ గా మనం విజిట్లు చేసి దొరికిన వాటిపైన ఇప్పటివరకు ఒక ఓన్లీ ఉదండాపూర్ ఏరియాలో మనకు 4 నుంచి 5 కేసు చేయడం జరిగింది. వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అటువంటివి ఏదైనా ఉన్నా మన నోటీసులు వచ్చినప్పుడు వెంబడే తక్షణమే స్పందించి కేసులు చేయడం జరుగుతుంది. అది ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తాం. అండ్ ద సేమ్ టైం ఇంతకు ముందు ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం బైండ్ ఓవర్లు చేయడం జరుగుతుంది. వాళ్ళు కానీ రెండోసారి దొరికితే మాత్రం బైండ్ ఓవర్ ఫోర్ఫిట్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ప్రాజెక్ట్ ఏరియాలో మొత్తం చాలా డెప్త్ గా నడుస్తుంది. కొంత మార్ లిమిట్స్ ఉంది, కొంత అటు నవాపేట ఏరియా లిమిట్స్ కానీ అట్లా డిఫరెంట్ ఉన్నాయి. అన్నిటి కూడా మా సైడ్ అయితే ఎక్కడ నుంచి అయితే ఉందో మా ఉదండాపూర్ గ్రామ శివారు ఏదైతే ఉందో వాటిని మాత్రం మేము క్లియర్ గా ఫైండ్ అవుట్ చేసుకుని వర్కౌట్ చేసి క్లియర్ చేస్తున్నాం. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు దందా ఆపేయడం, ఆ తర్వాత యథేచ్ఛగా కొనసాగించడం అక్రమార్కులకు పరిపాటిగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఇకపై ఆర్టీసీ బస్సుల్లో చిల్లర చెల్లింపులకు తావు లేకుండా చెలో పేరుతో యాజమాన్యం ఏకీకృత సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో టికెట్కు సరిపడా చిల్లర లేకపోతే టికెట్పై రాసే విధానానికి స్వస్తి పలికేలా ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్కు సరిపడా డబ్బులు చెల్లింపులకు ఇక మీదట పేటీఎం, గూగుల్ పే లాగా చెలో పేరిట ఏకీకృత సాఫ్ట్వేరును ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా చిల్లర సమస్యను నివారించడానికి ఎలక్ట్రానిక్ టికెట్ ఇష్యూ మిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ టీమ్ పేరిట తీసుకొచ్చిన ఈ పరికరంతో ఫోన్తో స్కానింగ్ చేస్తే టికెట్ వచ్చేస్తుంది. నగదు రహిత లావాదేవీలను అందుబాటులోకి తీసుకురావడంతో కండక్టర్ చేతికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అంతా ఆన్లైన్ చెల్లింపులు జరుగుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రీజియన్లోని ఒక బైంసా మినహా ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో అందుబాటులోకి వచ్చిన ఈ విధానం
తొలి దశగా సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సు సర్వీసుల్లో ప్రారంభించారు. తొలిదశ విజయవంతమైతే భవిష్యత్తుల్లో పల్లె వెలుగులోనూ చెలో ఏకీకృత సాఫ్ట్వేరును అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. ప్రస్తుతానికైతే చిల్లర సమస్యకు తావీయకుండా ప్రవేశపెట్టిన ఈ విధానంపై ప్రయాణికులతో పాటు కండక్టర్, డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో టికెట్ కోసం యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా చాలా ఈజీగా ఉంది. కండక్టర్ కానీ మాకు కానీ చేంజ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో సార్ పైసలు రాసేది, ఒకవేళ మాకు గుర్తుంటే అడిగేది, లేకపోతే వెళ్ళిపోయేది. ఆ మిషన్ ఈ మిషన్ ఒకటైనా కానీ దీంట్లో ఇప్పుడు అంతకుముందు ఉన్న మిషన్ గురించి దీనికి చాలా తేడా ఉన్నది. కాకపోతే దాంట్లో సౌకర్యాలు అన్ని ఉండేవి కావు. ఇప్పుడు ప్రయాణికులకు ఏంటంటే ఫోన్ పే చేయడానికి, టికెట్ డబ్బులు జేబులో లేకపోయినా అన్ని సౌకర్యాలు పెట్టారు. కాబట్టి వాళ్ళకు మేము కూడా మెరుగైన సహాయం, సహకారం అన్ని అందిస్తూ క్షేమంగా గమ్యస్థానానికి చేర్పిస్తున్నాము. కొత్తగా తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా బస్సు ఎక్కడ ఉంది, ఏ సమయానికి వస్తుంది అనే సమగ్ర సమాచారం సైతం త్వరలో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. టికెట్ల ధరలు తెలుసుకోవటం, ఇంటి వద్ద నుంచే టికెట్ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. టీఎస్ఆర్టీసీలో 23rd రోజు నుండి యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ తోటి టికెట్ పేమెంట్ స్టార్ట్ అయింది. సో దీంతో ప్యాసింజర్స్ కి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు క్యాష్ ఉందా అనేది చూసుకునే అవసరం లేదు. వాళ్ళు యూపీఐ పేమెంట్స్ అండ్ ఎనీ ఏటీఎం కార్డ్స్ ఆర్ ఎనీ కార్డ్స్ తోటి కూడా పేమెంట్ తోటి మనం క్యాష్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే ప్యాసింజర్ కి టికెటింగ్ ఇష్యూయింగ్ లో కంఫర్ట్ ఉంది. రిజర్వేషన్ టైంలో ప్లస్ ఏ స్టేజ్ వరకు బుక్ చేసుకోవాలనేది కూడా చాలా కంఫర్టబుల్ గా న్యూ సాఫ్ట్వేర్ తోటి లాంచ్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ కి కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుంది. క్లౌడ్ లో ఇది మిషన్ పనిచేస్తూ ఉంటుంది. ఆ రిజర్వేషన్స్ కూడా, తర్వాత డ్రైవరు దగ్గర ఏ సీట్లు ఎన్ని ఉన్నాయనేది కూడా చూసుకునే విధంగా ఈ కొత్త రకమైనటువంటి మిషన్స్ కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆదిలాబాద్ రీజన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూర్, మంచిర్యాల్, బైన్సా 6 డిపోల్లో కూడా నగదు రహిత ఆ చెల్లింపుల కోసం ఈ ఈటీమ్స్ అమలు చేయడం జరిగింది. తర్వాత బస్సు యొక్క లొకేషన్ కూడా మీరు ఆ గమ్యం యాప్ ద్వారా మరి దీన్ని చేసుకోవచ్చు. అనంతపురం జిల్లా బెడపనకల్లు మండలం డోనేకల్లు సమీపంలోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దు పొలాల్లో భారత సైన్యానికి చెందిన జవాన్లు విమానాలపై నుంచి పారా జంపింగ్ విన్యాసాలు చేశారు. శిక్షణలో ఉన్న 250 మంది సైనికులు 150 అడుగులపై నుంచి పారాషూట్ ద్వారా కిందకు దిగారు. శిక్షణలో భాగంగా ఏటా మార్చి నెలలో విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పారాషూట్ల ద్వారా సైనికులు కిందకు దిగేందుకు అనువైన ప్రదేశంగా ఏటా ఇక్కడికొచ్చి విన్యాసాలు చేస్తున్నారు. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతోంది. ఇందుకు సాంకేతికత వినియోగమే ఉత్తమ మార్గమని భావించి గూగుల్తో ఒప్పందానికి టీటీడీ సిద్దమవుతోంది. కృత్రిమ మేధను ఉచితంగా అందించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. వారం 10 రోజుల్లో టీటీడీ, గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది. కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటు వసతి, వివిధ సేవల కోసం గూగుల్ సాయం తీసుకోనుంది. దీనివల్ల ఏ సమయంలో, ఏ సీజన్లో ఎక్కువ మంది భక్తులొస్తున్నారు అనే సమాచారము టీటీడీకి అందుతుంది. తదనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల్ని ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకోవచ్చు. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌలభ్యం కోసం వారి స్థానిక భాషల్లోనే సమాచారం అందించనున్నారు. తిరుమలలో గూగుల్ సాంకేతికత అందుబాటులోకి వస్తే గూగుల్ మ్యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు రద్దీ గురించి భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాలు, అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవ్వరినీ అడగకుండా
ఫోన్ ద్వారానే సమాచారం రాబట్టొచ్చు. ఫోన్లకే నోటిఫికేషన్లు వస్తాయి. ఈ సమాచారం టీటీడీకి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. క్యూలైన్ల నియంత్రణ, షెడ్లలో ఎక్కువ సమయం భక్తులు నిరీక్షించకుండా ఉండేందుకు తోడ్పడనుంది. రద్దీ నియంత్రణ చర్యలు వేగంగా చేపట్టొచ్చు. ఏఐ కెమెరాల్ని తిరుమలలో గూగుల్ ఏర్పాటు చేయనుంది. తద్వారా అనుమానితులు, నిందితులైన వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా అన్నది పోలీసులు, విజిలెన్స్ సిబ్బందికి తెలుస్తుంది. ఏఐ సాంకేతికత ద్వారా దళారులకు అడ్డుకట్ట వెయ్యొచ్చు. ఫలితంగా మోసపోయే భక్తుల సంఖ్య తగ్గుతుంది. గూగుల్ కృత్రిమ మేధ ప్రాజెక్టు విజయవంతమైతే ఒక్కో భక్తుడికి ఒక్కో ప్రత్యేక శాశ్వత ఐడి వస్తుంది. భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆ ఐడి ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగు చేసుకోవచ్చు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారన్న సమస్త సమాచారము టీటీడీకి తెలుస్తుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఏ సమయంలోనైనా అధికారులకు విన్నవించొచ్చు. వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందించే అవకాశమూ ఉంది. సామాన్య భక్తులకు సంతృప్తిగా దర్శనం అందుతుంది. కృత్రిమ మేధను వినియోగించి తక్కువ సమయంలో దర్శనం, గదుల కేటాయింపు చేయించాలన్నదే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అధ్యయనం చేసి ఆచరణలో ఎదురయ్యే సమస్యలు తెలుసుకుని వాటిని సరిదిద్ది ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. కళ్ల ముందు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది. గడియారంలో ముళ్లు కదులుతున్నా మనం వెళ్లాల్సిన రైలు మాత్రం కదలదు. ముందు వెళ్లిన రైలు సమీప స్టేషన్ దాటే వరకు నిరీక్షించాల్సిందే. ఇలా గమ్యస్థానం చేరేలోపు రైలు తరచూ ఆగడం, గంటల తరబడి నిరీక్షిస్తూ ప్రయాణికులు పడే యాతన అంతా ఇంతా కాదు. త్వరలోనే ప్రయాణికులకు ఈ కష్టాలు తప్పనున్నాయి. రైలు వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే మరో రైలును వెనువెంటనే పంపే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీనికోసం రైల్వే శాఖ సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించి అమలు చేస్తోంది. విజయవాడ, విశాఖ రూట్లో దీన్ని ప్రారంభించగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దాని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా రోజు లక్షలాది మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేస్తున్న రైల్వే శాఖ ఇప్పటికీ పాత విధానంలోని సిగ్నలింగ్ వ్యవస్థనే అమలు చేస్తోంది. దీని ప్రకారం ఓ ట్రాక్పై ఓ రైలు స్టేషన్ నుంచి బయలుదేరే తర్వాత స్టేషన్ను దాటే వరకు ఆ మార్గంలో మరో రైలును అనుమతించారు. ముందు స్టేషన్ సుదూరంలో ఉంటే ఇంకా అంతసేపు రైలు కదలదు. దీంతో ఎప్పటికి గమ్యస్థానానికి చేరతామో తెలియక ప్రయాణికులు అవస్థలు పడుతుంటారు. ఇలా దేశవ్యాప్తంగా పలు రూట్లలో రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. సమయపాలన పాటించడం ద్వారా ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు రైల్వే శాఖ సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. దీని పేరే ఆటోమేటిక్ బ్లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థ. ఆటోమేటిక్ బ్లాకింగ్ సిగ్నలింగ్ అనేది అధునాతన రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ. ఇది ట్రాక్లను విభాగాలుగా విభజించడం ద్వారా ట్రాక్ పై తిరిగే రైళ్ల సంఖ్యను పెంచుతుంది. ఇక్కడ సిగ్నల్లు ఆటోమేటిక్ గా సర్దుబాటు అవుతాయి. ప్రస్తుత విధానంలో స్టేషన్ వద్ద ట్రాక్ పై ఒకే సిగ్నల్ వ్యవస్థ ఉండగా, కొత్త విధానంలో 2 స్టేషన్ల మధ్య దూరాన్ని పలు బ్లాకులుగా విభజించి నిర్ణీత దూరంలో వరుసగా 4 చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. రైలు 4వ సిగ్నల్ ను దాటగానే వెనుక రైలు వచ్చేందుకు అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 2 స్టేషన్ల మధ్య నిర్ణీత దూరంలో ఒకదాని వెనుక మరొకటి చొప్పున రైళ్లను నడిపేలా ఏర్పాట్లు చేశారు. 2 స్టేషన్ల మధ్య నిర్ణీత దూరం పాటిస్తూ 15 రైళ్ల వరకు వెనువెంటనే పంపే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ట్రాక్లపై రైలు ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాత్మక పరిశీలనలో తేలింది. ఫలితంగా ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఇక ఉండదని రైల్వే అధికారులు చెబుతున్నారు. పాత సిగ్నలింగ్ వ్యవస్థలో ఏంటంటే, సపోజ్ ఒక స్టేషన్ నుండి ఒక స్టేషన్కి 15 కిలోమీటర్స్ ఉందని అనుకుందాం. ఆ 15 కిలోమీటర్స్ అది దాటి నెక్స్ట్ స్టేషన్లోకి వెళ్ళిన వరకు కూడా ఇంకో ట్రైన్ మనం అలౌ చేయలేము. ఈ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఏంటంటే, సేమ్ స్టేషన్ టు స్టేషన్ మధ్య డిస్టెన్స్ని డిఫరెంట్ సిగ్నలింగ్ బ్లాక్స్ కింద స్ప్లిట్ చేస్తారు. సిగ్నల్స్ ఎవ్రీ కిలోమీటర్కి అప్రాక్సిమేట్గా సిగ్నల్ పెడతారు. దీనివల్ల ఏంటంటే, ఆ 15 కిలోమీటర్స్ టోటల్ స్టేషన్ టు స్టేషన్ మధ్యలోనే మ్యాక్సిమం 15 అప్ టు 15 కెన్ బి టేకెన్. దీనివల్ల ఏంటంటే, ఇంతకుముందు ఒక ట్రైన్ వెళ్లాల్సిన చోట 15 వరకు తీసుకెళ్లొచ్చు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని రైల్వే డివిజన్లలోనూ ఈ అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను శరవేగంగా రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లలో కొత్త సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ డివిజన్లో 600 కిలోమీటర్ల ట్రాక్ ఉండగా ఏడాదిలోనే 229 కిలోమీటర్ల మేర నూతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లో దువ్వాడ వరకు 214 కిలోమీటర్లు, విజయవాడ, చెన్నై వెళ్లే మార్గంలో గూడూరు, కొమ్మరిపూడి మధ్య 16 కిలోమీటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, గేట్మెన్, ఎస్ఎన్టీ సిబ్బందికి శిక్షణ అందించి రంగంలోకి దింపారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లో సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడులోని కీలక విభాగాల మధ్య ఈ విధానాన్ని ఈ నెల 23న అమల్లోకి తెచ్చారు. మొత్తం 30 రైల్వే స్టేషన్లలో ఈ విధానం విజయవంతంగా ప్రారంభించి అమలు చేస్తున్నారు. రాజమండ్రి, నిడదవోలు వంటి ప్రధాన జంక్షన్లలో రైళ్ల నిలుపుదల గణనీయంగా తగ్గింది. రైళ్ల సమయపాలన మెరుగుపడింది. ఒకే ట్రాక్పై వెంటనే రైళ్లను పంపడం వల్ల తక్కువ వ్యవధిలోనే అధిక రైళ్లను నడిపేలా లైన్ సామర్థ్యం పెరిగింది. త్వరలోనే కీలకమైన విజయవాడ, చెన్నై రూట్లో గూడూరు వరకు కొత్త సిగ్నలింగ్ వ్యవస్థను ఏడాది వ్యవధిలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, టోటల్ ట్రైన్స్ పెంచడానికి అవుతుంది. అదేవిధంగా డిస్టెన్స్ టైం టేకెన్ బిట్వీన్ స్టేషన్స్, బిట్వీన్ డిఫరెంట్ డెస్టినేషన్స్ ఆల్సో విల్ బి డ్రాస్టికల్లీ డిక్రీస్డ్. ఇండెంట్ కూడా పెడుతున్నారు, వందే భారత్లు పెంచడానికి ఛాన్స్ ఉంది. వందే భారత్ పెంచడానికి ఉంటుంది, మనకి టైం టేకెన్ విల్ బి వెరీ లెస్. సో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ అమలు వల్ల ట్రాక్ నిర్వహణ మెరుగైంది. గూడ్స్ రైళ్లు ఆగకుండా వెళుతున్నాయి. దీనివల్ల సరకు రవాణా ఆదాయమూ పెరుగుతోంది. ఈ వ్యవస్థను అన్ని డివిజన్లలోనూ దశల వారీగా అమలు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది.